ఫామ్ హౌస్ ఎవరిది ఎవరిది చూడండి మిత్రులారా, పాపాల భైరవుడి ఫామ్ హౌస్ కల్వకుంట్ల డ్రామారావు గత 10 ఏళ్ళు అయ్యా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి 8.5 లక్షల కోట్ల అప్పులు చేసి వీళ్ళు మాత్రం ఇట్లా విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్లు గడీలు నిర్మించుకొని పాలన మొత్తం సెక్రటరేట్ నుంచి కాకుండా ఇట్లా పాపాల భైరవులు ఫామ్ హౌస్ల నుంచి పరిపాలన కొనసాగించారు. గత 10 ఏళ్ళు మనం తీసుకున్నట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిండా దోసుకున్నటువంటి సొమ్ములతోని ఈ రకంగా గడీలు నిర్మించుకున్నారు. విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్లు నిర్మించుకోవడమే కాదు, గతంలో మనం చూసుకుంటే ఆనాడు పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు ఇదే ఫామ్ హౌస్ దొరగారికి సంబంధించినటువంటి బండారం బయటపెట్టిండని ఆయన మీద కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి దాదాపు 1 నెల రోజులు జైల్లో కూడా పెట్టారు. చూడొచ్చు మనం వీడియో చేస్తుంటే ఆయన ఎవరిది ఫామ్ హౌస్, ఎవరిది బ్రదర్? ఇందాక చెప్పినావు కదా ఎవరిది ఫామ్ హౌస్? ఇట్లా దొరగారి పాలేర్లు మాత్రము ఇందాక చెప్పిండు కేటీఆర్ది అని, మళ్ళీ ఇప్పుడు లోపల పోయి మూసుకుంటున్నాడు. మరి చెప్పొచ్చు కదా, వీడియో తీస్తున్నాడు. వీడియో కాకపోతే ఏం బేకైతే తీసుకో, మీ దొరకు పంపి, ఎందుకంటే జీతం చేస్తున్నావు కాబట్టి. మనం తీసుకున్నట్లయితే 2014 కన్నా ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి ఒక్కనికి ఉండడానికి ఇల్లు కూడా సక్క దిక్కు లేకుండే. కవితమ్మ బ్యూటీ పార్లర్ నడుపుకుంటుండే, ఒక సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లో ఉంటుండే. ఈ కేటీఆర్ వచ్చేసి ఎక్కడో అమెరికాలో చిప్పలు కడుగుతుండే. అటువంటి వ్యక్తులు 10 ఏళ్ళల్లో ఈ రాష్ట్రానికి 8.5 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. వీళ్ళ ఆస్తులు మాత్రం 1000 కోట్లు పెరిగినాయి. కాళేశ్వరం అనే ప్రాజెక్టుతోని లక్షల కోట్ల అవినీతి చేసి ఆ సొమ్ములతోని ఇట్లా విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్ ఒకసారి చూడండి, అక్కడ లోపల కనబడుతుంది. అదే గడి, అయ్యగారి గడి. ఒక్కసారి ఇక్కడ గీడొచ్చి నిలబడిది, ఎంత హైట్కి జూమ్ చేయి, ఇక్కడ నుండి అవో క్లియర్ కనబడుతుంది. గిడికిరా, అదే ఫామ్ హౌస్. అవో ఆ బిల్డింగే, ఆ బంగ్లాలు ఉంటాడు. ఆ బంగ్లాకు శత్రు దుర్భేద్యమైనటువంటి గేట్లు, ఈ గేట్లు పెట్టుకొని ఆ లోపల పోయి ఉంటాడు. ఇంకేం చెప్తాడు? ఇది ముఖ్యంగా ఈ ఫామ్ హౌస్ నాది కాదా అని చెప్తాడు. తీరా చూస్తే ఈ ఫామ్ హౌస్ ఎవరిది అంటే ప్రదీప్ రెడ్డిది. ఈ ప్రదీప్ రెడ్డికి ఈ ఫామ్ హౌస్కి ఏం సంబంధం అంటే, ఈ ప్రదీప్ రెడ్డి గారికి హుస్సేన్ సాగర్ బఫర్ జోన్లో ఉన్నటువంటి భూమిలో నిబంధనలన్నీ తుంగల దొక్కి కలెక్టర్ గారి ఎన్ఓసి లేకుండా, ఇరిగేషన్ శాఖ అధికారుల పర్మిషన్ లేకుండా అక్కడ 17 అంతస్తులతోని భారీ టవర్లు నిర్మించుకోవడానికి వాళ్ళ అవకాశం ఇచ్చిండ్రు. కాబట్టి ప్రదీప్ రెడ్డి గారు ఈ ఫామ్ హౌస్ని దొరగారికి గిఫ్ట్ కింద ఇచ్చిండ్రు. చూడొచ్చు, ఇదే ముల్కనూర్ నాల కదా, ముల్కాపూర్ నాల. ఈ నాలని మొత్తం పూర్తి చేసి ఈ దొరగారు ఫామ్ హౌస్ గేట్లను పెట్టుకున్నాడు. గేట్ ముందు చూడండి, అసలు నాలానే లేదు. ఒకసారి చూసినట్లయితే ఆ ముందు మొత్తం నాలా ఉంది, ఇక్కడ నాలానే లేకుండా చేసిండు. అంటే ఏ రకంగా వీరు ఈ రాష్ట్రాన్ని దోసుకుంటారో దీన్ని బట్టి అర్థమవుతున్నది. పాలన ఫామ్ హౌస్లోకి వెళ్ళి చేసిండ్రు. మళ్ళీ ఈరోజు ఒకసారి వచ్చి మాకు అవకాశం ఇవ్వండి, ఇక మేము చేస్తాము, మా ఏక అధికారం ఇవ్వండి, మళ్ళీ మేము కూలేశ్వరం కట్టినాం, మళ్ళొకసారి దాన్ని ఎట్లా రిపేర్ చేయాలని పెద్ద నీతులు చెప్తున్నారు. చూడండి ఒకసారి, ఈ ముల్కనూర్ నాలాని మొత్తం పూర్తి చేసి ఇక్కడక్కడ నాలా ఉంది. ఈయన గేట్ కాడ మొత్తం దాన్ని మొత్తం బ్లాక్ చేసిండు. ఈ నాలాలని, ఈ కుంటాలని, ఇవి ముఖ్యంగా తీసుకున్నట్లయితే గండిపేట చెరువుకి వెళ్ళేటటువంటి నాల, ఈ నాలాలని మొత్తము కబ్జాలు చేసి మూచేసి నిబంధనలని తుంగల దొక్కి ఈ రకంగా చేసి ప్రజాధనాన్ని లూటీ చేయడమే కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేసిండ్రు. మళ్ళీ తిన్నది ఎరగక ఈ ప్రజాప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి మీద ప్రతిరోజు దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఎక్కడి వెళ్ళి వచ్చింది కేటీఆర్ ఈ విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్? 301 సర్వే నంబర్ నుంచి 311-12 సర్వే నంబర్ల వరకు మొత్తం విలాసవంతమైనటువంటి గడీలు నిర్మించుకొని ఎవరిని లోపలికి రానియకుండా, ఎవరైనా మీరు చేసినటువంటి అన్యాయాల గురించి, అక్రమాల గురించి బయట పెడితే వాళ్ళని జైల్లో వేయడం, బంధించడం, ఇవే మీరు చేసిన కథలు. చూడండి ఒకసారి, ఇదే ముల్కాపూర్ నాల. ఈ నాలని మొత్తం కబ్జా చేసి ఎంక్రోచ్ చేసి ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారు. ఇది గండిపేట చెర్లకు నీళ్ళు వచ్చేటటువంటి నాల. రాష్ట్రానికి అప్పులు వేరించిండ్రు, వాళ్ళకు జోలే మాత్రం నింపుకున్నారు. చూడండి ఒకసారి ఏ రకంగా చేసిండ్రు. ఈ ఫామ్ హౌస్ ఎవరిది? కేటీఆర్ది కదా.
కేటీఆర్ది అని చెప్పిండు మీ వాడు, ఈ లోపల ఉన్న అబ్బాయి కేటీఆర్ది అని చెప్పిండు. ఫామ్ హౌస్ మంచిగా ఉందని, ఫామ్ హౌస్ బాగుందని తీసినాం. ఒక సెక్యూరిటీ ఏమో కేటీఆర్ది అని చెప్తాడు, ఇంకో ఆయన కాదని చెప్తాడు. ఏం చెప్పాలి చెప్పండి? ఇక చూడండి, ఇదే అడుక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నారు.